అన్నదాన కార్యక్రమంలో ఈ సంవత్సరం 4వ సంవత్సరం మేము స్టార్ట్ చేసండి. ఈ 4 సంవత్సరాలు బట్టి ఈ సంవత్సరం ఇంకా బాగా ప్రతి సంవత్సరం 15,000 మంది అలా వచ్చేవారండి. ఈ సంవత్సరం ఒక 3,000 మంది ఇంకా ఎగట్రా 15,000 నుంచి 18,000 రావడం జరుగుతుందండి. అయితే మా ఊళ్ళో గత 4 సంవత్సరాల కిందట ఆఫ్ చేశారండి. అంటే ఈద్కి ఒక పేటకి పెట్టేవారండి. వాళ్ళు కూడా ఇది మనం చేయలేమని భారీ ఎత్తున రావడం చేయడం అంటే కష్టం అని ఎవరికి వాళ్ళు ఆగిపోయారండి. ఆగిపోయినప్పుడు మేము ఎందుకు పెట్టలేమని చెప్పేసి నేను ఒంటిగానే నేను దిగిన భోజనాలు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆపకుండా పెట్టడం అంటే ఆ శివుడు ఆశీస్సులతోటి మేము గొప్పగా మేము పెడుతున్నామండి. అంటే మా గొప్పదనం కాదండి, ఇది జనాలు మాకు కొంత మా మీద అభిమానం అయితేనో ఏదైతేనో ఒక 200 మంది మా కార్యకర్తలు అయితేనో ఎవరైతేనో మొత్తం అభిమానులు అయితేనో 200 మంది కూడా మాకు ఈ సహకారం చేస్తారండి. మాకు ఈ భోజనాలు ఉన్నంత వరకు 9 గంటల వరకు నుంచి 3 గంటల వరకు అలా చేస్తానే ఉంటారండి, సేవ చేస్తానే ఉంటారు. వాళ్ళు చేయడం గొప్పతనం అండి. మేము పెట్టడం అంటే పెట్టచ్చు కానీ ఎవరు పెడితే వాళ్ళు పెట్టేచ్చారు, కానీ వాళ్ళు 200 మంది 5 గంటల్లో క్షమించడం అంటే మాటలేం కదండి. చాలా వాళ్ళని మెచ్చుకోవాలండి. మేము ఈ సంవత్సరం ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఎక్కువగా వచ్చారండి ఈ సంవత్సరం భక్తులు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ అవకాశం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి భగవంతుని. రంగరంగ వైభవంగా ఇలా జరగాలని, మాకు ఈ అవకాశం ఇవ్వాలని, మాకు అన్నదాన కార్యక్రమం చేయడం అంటే ఎంతో ఇష్టం అండి మా కుటుంబానికి. అలాగా శివుడు ఆ రకంగా మాకు ఇలాగ ఈ అవకాశం ఇచ్చారండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేప్రోలు గ్రామంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గత 4 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. సుమారు ఈ రోజు ఈ 2024 సంవత్సరంలో 15,000 మంది నుంచి 18,000 మంది భక్తులు ఇచ్చేసి అన్న సమారాధన కార్యక్రమానికి ఇచ్చేసి ప్రసాదాలు స్వీకరించారండి. చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుడు శివుడు ఆదేశాలతో ఈ భోజనాలు ఇంకా మరిన్ని సంవత్సరాలు జరగాలని కోరుకుంటూ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో మేము కూడా అన్నదాన కార్యక్రమాలు అదే విధంగా సేవా కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం ఆయన అడుగుజాడల్లో మేము చాలా సంతోషంగా భావించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.